ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తామంటూ అప్డేట్ అయితే వచ్చింది. తీవ్ర కోపంలో నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని కూడా ముట్టడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది వివరాలు చూసినట్టయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే అవసరమైతే సీఎం నివాసాన్ని మాత్రమే కాకుండా శాసనసభను కూడా ముట్టడించేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం నుంచే విలేకరుల సమావేశంలో అయితే మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజాపక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రజల తలరాత మార్చేద్దామన్న హామీలు ఆవిరైపోతే తామేం చూస్తూ కూర్చోము, న్యాయం కోసం పోరాటం తప్పదన్నారు. అలాగే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు కలిసిన విధానం ప్రజాస్వామ్యానికి కలంకమని జోగి రమేష్ అయితే విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అక్కడ విజయం సాధించిందంటూ విమర్శించారు. సీల్డ్ కవర్లో ఏముందో వారం రోజులుగా ఎందుకు తెరవలేదు? కొండపల్లి మున్సిపాలిటీ నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందో వ్యతిరేకత ఉందో తేలిపోతుంది. దమ్ముంటే అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, ప్రజలు మీకు ఓట్లు వేస్తారో లేదో తెలుస్తుందంటూ సవాల్ విసిరారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ను ఉద్దేశించి జోగి రమేష్ వ్యాఖ్యానిస్తూ, వసంతకృష్ణ ప్రసాద్ ఒక బుడంకాయ్, నందిగామలో ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతామని జోగి రమేష్ ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభలోనే కాదు రోడ్లపై కూడా ప్రజల హక్కుల కోసం తమ యొక్క పోరాటం అయితే సాగుతుందంటూ స్పష్టం చేశారు.